మన అందరికీ తెలుసు స్టూడెంట్లో ఎస్ ఫర్ స్టడీ అండ్ స్మార్ట్. స్టడీ అంటే ఇప్పుడు మనకున్న సిచ్యువేషన్ ఎలాంటిదని అంటే, ఒక స్టూడెంట్ ఎవరు పడ్డా చదువు చదువు అంటున్నారని చెప్పేసి దేవుడి కోసం తపస్సు చేసిందంట. స్వామి దేవుని ప్రత్యక్షమయ్యాడట. స్వామి అందరూ చదువు చదువు అని అంటున్నారు, దీన్ని ఇలా కాకుండా మీరు ఏదైనా నాకు మార్గాన్ని సూచించండి అంటే, సరేనమ్మా చదువు, అంతకంటే వేరే మార్గం లేదని ఆయన కూడా అంతర్ధానం అయ్యారట. అంటే ఇప్పుడు మనం ఉన్న స్థితిలో మనము చదవటం అనేది అంత ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఏంటంటే స్మార్ట్ అంటే ఆ స్మార్ట్ కి ఒక వర్డ్, దాని మొత్తానికి మళ్ళీ అక్రేనియం ఉంటుంది. మన యొక్క టార్గెట్, మనం ఎంత ఈ స్టడీ అనేటువంటి దానిలో స్మార్ట్ అంటే హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ అని ఒకటి ఉంటుంది. అదేంటంటే స్మార్ట్ వర్క్ అనేటువంటిది చాలా వండర్ఫుల్ అన్నమాట. తక్కువలో ఎక్కువ చేయగలిగేటట్టు ఉండేది స్మార్ట్ వర్క్. అదే హార్డ్ వర్క్ అంటే ఎక్కువ చేసినా తక్కువ ఫలితం వచ్చేది హార్డ్ వర్క్. అందుకని ఇప్పుడు మనము స్మార్ట్ వర్క్ చేయాలి. ఈ స్మార్ట్ వర్క్ అనేది ఎలా చేస్తాము ఏంటి, అసలు ఆ స్మార్ట్ వర్క్ ఏంటి అని అంటే, ఎస్ ఫర్ స్టడీస్ అనుకున్నప్పుడు ఎం ఫర్ మెజరబుల్ గా ఉండాలి. అంటే ఇది ఎప్పటికీ కొలవదగినట్టు ఉండాలి అని అంటే, మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాము, ఆ లక్ష్యం ఎప్పటికి ఇది అవ్వాలి, ఎప్పటికి నెరవేరాలి, ఎప్పటికి కంప్లీట్ అవ్వాలి అని అనేది చూసినట్లయితే మనము అది ఖచ్చితంగా మెజరబుల్ గా ఉండాలి మన టార్గెట్. నెక్స్ట్ ఏ ఫర్ అచీవబుల్. అచీవబుల్ అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ చదువుతున్నాము, నేను ఈ సంవత్సరం ఎంబీబీఎస్ ఎంట్రన్స్ రాయాలి, సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. అట్లా సాధ్యం అయ్యేటట్టు ఉండాలి. ఏ ఫర్ అచీవబుల్. ఆర్ ఫర్ రెస్పాన్సిబిలిటీ. నువ్వు ఏదైతే తీసుకున్నావో ఆ వర్క్ కి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ నీలో ఉండాలి. టీ ఫర్ టైం బౌండ్. ఇవన్నీ కలిగింది స్మార్ట్. అలా అంటే మనము టైం టేబుల్ అని ఇవన్నీ నేను చెప్పుకున్నాం కదా, అవన్నీ దానిలో ఉంటాయి. దాన్ని స్టూడెంట్ లో టీ ఫర్ ట్రూత్ఫుల్. నిజాయితీగా ఉండాలి. మనము వేరే వాళ్ళ మీద ఆధారపడి ఉండేటట్టుగా కాకుండా నిజాయితీగా ఉండాలి. అంటే చాలా మంది ఏం చేస్తారంటే, చూద్దాం ఏం కాదు అప్పుడు చూసుకోవచ్చు, అందరు చేయగలిగింది నేను చేస్తే తప్పేంటి, అది ఇది అని అనుకుంటా. కానీ అలాగ అవసరం లేదు. తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే టైం టేబుల్స్ ఇవి తయారు చేస్తున్నారో దాని పట్ల మీకు మీరు నిజాయితీగా ఉండాలి. అలా ఉండకపోతే ఏం జరుగుతుంది అని అంటే, మీరు ఎలాగ అయితే చీట్ చేస్తామంటే మనని మనం చీట్ చేసుకున్నట్టు అయితే. ఎప్పుడైతే మనని మనం మోసం చేసుకుంటామో, ఇక్కడ చదివినట్టు మనకు వచ్చినట్టు యాక్షన్ చేసి తీరా ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత ఏమి గుర్తు అన్నట్టు ఉంటుంది. దానికి రీజన్ అదేనమాట. ఈ హానెస్టీ మనలో లేకపోవటం ప్రధానమైన సమస్య. అందుకని ఆ ట్రూత్ఫుల్నెస్ ఉండాలి మనలో. యూ ఫర్ అండర్స్టాండింగ్. అండర్స్టాండింగ్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, మనము ఏం చేస్తున్నామో దాని పట్ల అండర్స్టాండింగ్ తోటి ఉండాలి. ఎప్పుడైతే ఆ అండర్స్టాండింగ్ ఉంటుందో, ఏం చేస్తున్నాం, అసలు మనం ఏమి రాస్తున్నాము, ఎలా మనం టార్గెట్ పెట్టుకున్నాము, ఎలా చేయాలని అనుకుంటున్నాము, ఇదంతా అవగాహన ఉండాలి. మనం చదువుతున్న దాని పట్ల కూడా అవగాహన ఉండాలి. ఎప్పుడైతే ఈ అవగాహన ఉంటుందో అప్పుడు ఏం జరుగుతుంది అంటే, మనము చేసే పనిని అవగాహన ఉంటే ఎక్కువ సమయం, అంటే తక్కువ సమయంలో ఎక్కువ చేయగలుగుతాం.
తర్వాత డి ఫర్ డిసిప్లైన్. డిసిప్లైన్ అనేది లేకపోతే, ఈ క్రమశిక్షణ అనేది లేకపోతే అసలు మాక్సిమం మన లైఫ్ లోకి ఏది రాదు. ఒకవేళ వచ్చినా అది నిలబడదు. చాలా 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 ఇంపార్టెంట్. పట్టాభిరామ్ గారు అయితే ఈ ఏబిసిడి అనే అక్షరాలకి నంబర్ ఇస్తారు 1 నుంచి 26 వరకు. ఆ ఇచ్చినప్పుడు డిసిప్లైన్ ఒక్కదానికి 100% అని వస్తుంది. మిగతావన్నీ 98, 96, 70%, 80% వస్తాయి. కానీ ఈ ఒక్క డిసిప్లైన్ కి మాత్రం 100కి 100 వస్తుంది. అంటే ఎప్పుడైతే డిసిప్లైన్ లో ఉంటామో అప్పుడు మన రిజల్ట్ అనేటువంటిది మాక్సిమం 100%కి 100% వస్తుంది. అందుకని డిసిప్లైన్ అనేది, తర్వాత ఎనర్జెటిక్ అంటే మనము యాక్చువల్ గా ఇక్కడ వర్క్ అంటే చదువుకోవడానికి తప్పదు. ముందు అది మనకి ఇష్టమా అని దాన్ని తీసి పక్కన పెట్టేస్తే, ఇక్కడ ఇది మనకి తప్పదు. తప్పనప్పుడు ఫుల్ ప్లెడ్జ్ గా చేయటం. ఎనర్జెటిక్ అంటే నీరసంగా ఉండి అట్లా చేయటం అది కాదు. ఎప్పుడైతే అలాగా ఎనర్జెటిక్ గా ఉంటారో అప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీరుగా ముందు ఇంట్రెస్ట్ గా ఉండగలుగుతారు, ఎక్సలెంట్ గా చదవగలుగుతారు. ఎప్పుడైతే ఇవి చేయగలుగుతారో ఆటోమేటిక్ గా మీరు మంచి ఒక వండర్ఫుల్ స్టేజ్కి వెళ్ళగలుగుతారు. అది దేంట్లోనైనా, స్టడీ కావచ్చు, లేకపోతే మీరు చేసే వర్క్ కావచ్చు, ఉద్యోగ వ్యాపారాలు ఏదైనా సరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డెఫినెట్ గా ఖచ్చితంగా ఉండవలసింది ఏంటంటే డిసిప్లైన్, ఎనర్జీ. ఈ ఎనర్జీ లేకపోతే మొత్తము అంత నీరసంగా అయిపోతుంటుంది మన లైఫ్. అందుకని అలా ఉండకూడదు. ఎప్పుడైతే మనము ఎంథూజియాజం తోటి ఉంటామో అప్పుడు మాత్రం డెఫినెట్ గా ఖచ్చితంగా వర్క్ ని ఫాస్ట్ గా చేయగలుగుతాం. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్, అది గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే మనము మన వర్క్ ఎంత ఎనర్జెటిక్ గా ఉంటే మనము అంత ఎక్సలెంట్ గా సబ్జెక్ట్ ని ముందుకు తీసుకుని వెళ్ళగలుగుతాం అన్నమాట. తర్వాత ఎన్ ఫర్ న్యూ ఎవ్రీ. ప్రతిదాన్ని ఈ ప్రతిరోజు మనం ఒక కొత్త రోజుగా ప్రారంభించటం. ఇప్పుడు మనము ఈరోజు అంటే కొత్తది అంటే మనం ఏదైనా కొత్తగా స్టార్ట్ చేసే ముందు ఎంత ఎంథూజియాజం తోటి ఉంటాం, ఉత్సాహంతో ఉంటాం, ఈగర్గా ఉంటాం, ఆతృతతోటి ఉంటాం. అది ఎప్పుడు ఎవ్రీడే న్యూ డేగా అనిపిస్తే, చేసే ప్రతిదీ కొత్తగా అనిపిస్తే దాన్ని ఎమ్మటే పడుతుంటాం. జనరల్ గా ఏం జరుగుతుంది అని అంటే, నేను ఇదంతా జూన్ లోనే చదివాను, జూలైలోనే చదివాను, ఆగస్టులోనే చదివాను, ఇప్పుడు ఏంటి గోల అన్నట్టుగా ఉన్నారనుకోండి, మీలో మీ మెదడు కూడా దాని ప్రకారం స్పందిస్తుంది. నువ్వు ఉత్సాహంగా ఉంటే అది వెంటనే నీ బాడీలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఆ స్థితిని నీకు కలిగిస్తుంది. అలా కాకుండా నువ్వు ఉత్సాహంగా లేవు అనుకోండి, నీరసంగా ఉన్నావు అని అంటే ఏం చేస్తావులే అన్నట్టుగానే ఉంటది బాడీ కూడా. అందుకనే ఎప్పుడు ఉత్సాహంగా ఉండాలి. ఈ ఉత్సాహంగా ఉండాలి అని అంటే దీనికి మామూలుగా ఏంటంటే, మనం రోజుకి ఒక 3-4 మినిట్స్ అయినా తల పైకెత్తి చూడాలి. ఈ తల వంచుకుని నడిచేటప్పుడు లేకపోతే మనం బయట తిరుగుతున్నా ఏదైనా చేస్తుంటే చాలా మంది తల వంచుకుని చేస్తుంటారు. అంతే, దానికి కారణం ఏంటంటే ఉత్సాహం లేకపోవటం. ఉత్సాహం లేకపోతే మీరు గనక తల వంచేశారు అని అంటే అపరాధ భావనతోటి ఉన్నట్టు అర్థం. అందుకనే విజయం సాధించేటి వాళ్ళని ఎవరిని చూసినా గానీ వాళ్ళ ఫేస్, తల అనేది ఎక్కడ కిందకు వంచినట్టు ఉండదు, ఎప్పుడు తలెత్తుకునే ఉన్నట్టు ఉంటుంది.
మీరు శివాజీని చూసిన, రాణి రుద్రమదేవిని చూసిన, ఝాన్సీ లక్ష్మీబాయిని చూసిన, లేకపోతే స్వామి వివేకానంద చూసిన, వీళ్ళ ఫోటోలు ఎక్కడ తలలు వంచినట్టు ఉండవు, తలలు ఎత్తుకునే ఉంటాయి. కారణం ఏంటంటే ఎవరిపైన అయితే వారికి ఆత్మవిశ్వాసం ఉంటుందో వాళ్ళు ఆ తలని కిందకు వంచరు అన్నట్టు, అంత ఎక్సలెంట్ గా ఉంటారు వాళ్ళు. ఇది ఒక చిన్న పరిక్రియ, కానీ చాలా వండర్ఫుల్ గా ఉంటుంది. తప్పనిసరిగా ఇది ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. గాలిపటం ఎగరేస్తుంటే పైకి ఎలా చూస్తామో అలాగా ఉంటుంది. స్మార్ట్, ట్రూత్ఫుల్, అండర్స్టాండింగ్, discipline, energetic, new every. అందుకని మనం ఇప్పుడు ఏంటంటే టైం మేనేజ్మెంట్. ఈ టైం మేనేజ్మెంట్ గనక చెయ్యకపోతే మనం లైఫ్ లో ఉన్నత స్థానానికి వెళ్ళలేము. అందరూ వెళ్ళారు, నేను కూడా వెళ్ళాను, మందిలో గుంపులో గోయిందా అన్నట్టుంటారు తప్ప, మీరు అత్యున్నత స్థితికి వెళ్ళాలి అని అంటే టైం మేనేజ్మెంట్ చాలా 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 ఇంపార్టెంట్. ఎవరైతే ఈ టైం మేనేజ్మెంట్ అనేది బాగా చేస్తారో వాళ్ళు ఎన్ని ఉన్నా, సబ్జెక్ట్స్ ఎన్ని ఉన్నా అద్భుతంగా చదవగలుగుతారు. ఈ టైం మేనేజ్మెంట్ లేదనుకోండి, మనకి వాస్తవానికి ఏం జరుగుతుంది అని అంటే వాయిదాలు వేస్తూ ఉంటాం. అరే మన సమయం ఈరోజు ఒక 5 నిమిషాలు ఇదైంది అని అంటే ఇంకొక 10 నిమిషాలు లేట్ గా పడుకునేటట్టు ఉండాలి టైం మేనేజ్మెంట్ లో. ఇప్పుడు మనకి ప్రతి మినిట్ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఈ టైం మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మళ్ళీ మీకు ఇంకొకసారి చెప్తున్నాను, ఫ్రెండ్ అంటే కాలాన్ని అరించువారు అని అర్థం. మీరు ఫోన్ చేసి మాట్లాడటం, మీరు సబ్జెక్ట్ గురించి మాట్లాడితే ఓకేనే, సబ్జెక్ట్ గురించి అస్సలు మాట్లాడరు, పనికి మాలినంతా మాట్లాడుతూ ఉంటారు. ప్రస్తుతం ఉన్న పరిభాషలో చెప్పాలంటే సొల్లు మాట్లాడుతూ ఉంటారు. అది కాదు, టైం మేనేజ్మెంట్ అక్కడ వేస్ట్ అయిపోతుంది. అట్లా కాదు, మనము డెఫినెట్ గా టైం మేనేజ్మెంట్ అంటే డెఫినెట్ గా ఏంటంటే మనము ఒకవేళ వాళ్ళతో ఏదైనా మాట్లాడాల్సి వచ్చింది, మాట్లాడితే సబ్జెక్ట్ గురించి మాట్లాడు. ఎప్పుడైతే అలా సబ్జెక్ట్ గురించి మాట్లాడతామో ఆటోమేటిక్ గా అనవసరంగా కాల్స్ చేయరు. ఇప్పుడు మా స్టూడెంట్ ఒక అతను డి సత్యనారాయణ అని, వాడు ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం అని ప్రిపేర్ అవుతాను, కానీ ఇంటర్మీడియట్ వేరే దగ్గర చదువుకుని మళ్ళీ వెళ్ళి ఆ కోచింగ్ అంతా తీసుకుని వచ్చాడు. వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి ప్రిపేర్ అవుతున్నాడు. వాడు ఒక 3-4 డేస్కి ఒకసారి వచ్చి నా దగ్గరకు వచ్చి కలుస్తూ ఎలా ఎక్కడి నుంచి ఎంతవరకు ప్రిపేర్ అయ్యానని చెప్తూ ఉండేవాడు. సార్ ఫ్రెండ్స్ వచ్చి బాగా నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు సార్, నా టైము నేను వేసుకున్న టైం టేబుల్ ప్రకారం నడవట్లేదు అని. అవునా సరే, అయితే ఒక పని చేయమ్మా, రేపటి నుంచి ఎవరు వచ్చినా సరే ఆయన కూర్చోబెట్టి కాసేపు మ్యాథ్స్ గురించో, ఫిజిక్స్ గురించో, కెమిస్ట్రీ గురించో డిస్కషన్ పెట్టరా. ఒక వారం రోజులు అయిన తర్వాత మళ్ళీ వచ్చి పొద్దున్నే నవ్వుకుంటూ వచ్చాడు. ఏంటమ్మా అంటే ఎవరు రావట్లేదు సార్. అంటే టైం మేనేజ్మెంట్ మనం పర్ఫెక్ట్ గా చెయ్యాలి అని అంటే ఫోను పక్కన పెట్టాలి. కాదు ఒకవేళ చెయ్యాలి తప్పదు అనుకున్నప్పుడు, లేదా వాళ్ళు చేస్తున్నారని అనుకున్నా ఈ పని చెయ్యండి, ఆగిపోతారు. ప్రతికూల అంశంలో కూడా సవాల్ విసిరే వాంఛ, అంటే ప్రతికూల అంశాన్ని కూడా అనుకూలంగా మార్చుకుని విజయం సాధించటం. దానికి ఏంటంటే ఇక్కడ ఒక వ్యక్తి కనపడుతున్నాడు, అతను ఎవరో గుర్తుపట్టగలరేమో చూడండి. ఆ ఫస్ట్ ఒకటి చూడండి, ఈ వ్యక్తిని ఎవరైనా గుర్తుపట్టగలరేమో చూడండి. ఇతను ఎవరంటే, సరే నేనే చెప్తాను, ఇతను ఎవరంటే బాలచంద్రుడు అంటారు. పల్నాటి
పల్నాటి వీరుడు అన్నమాట. ఇతనికి ఏంటంటే మనకి అభిమన్యుడికి ఎంత ఉన్నదో ఇతనికి అంత ఉన్నది నేము. యాక్చువల్ గా ఏంటంటే యుద్ధానికి వెళ్ళమంటే వెళ్ళకుండా, అంటే చేయవలసిన పని చేయరా అంటే చేయకుండా ఆటలాడుకుంటూ ఉంటాడు అనమాట. ఆటలాడుకుంటూ ఉన్నప్పుడు పల్నాటి యుద్ధం జరిగినప్పుడు అక్కడున్న ఒక ఆవిడ వాడిని తిట్టుద్ది అనమాట. బొంగరాలు ఆడుకుంటూ ఉంటాడు. ఏంట్రా నువ్వు బొంగరాలు ఆట ఆడుకుంటున్నావు, మీ వాళ్ళేమో అక్కడికి పోయి యుద్ధం చేస్తున్నారు, సిగ్గులేదా అని. ఆయన పట్టించుకోకుండా ఇది చేస్తాడు. అప్పుడు వాళ్ళ భార్య ఏం చేస్తుంది అని అంటే ఇంటికి వస్తాడు స్నానం చేయటానికి. స్నానానికి వస్తే ఓ పసుపు ముద్ద, స్నానం చేయడానికి మంచం అడ్డం పెట్టి అక్కడ నీళ్లు ఇచ్చేస్తూ పసుపు ముద్ద పెట్టి ఇది పూసుకుని స్నానం చేయంట. ఆమె ఆయన భార్య మగవ మాంచాల అంటారు. అయితే వాడికి అప్పుడు అక్కడ కొన్ని గాజులు పెడుతుంది అనమాట, ఈ వేసు కూర్చో అని. అతనికి రోషం వచ్చి యుద్ధానికి వెళ్ళి వండర్ఫుల్ గా యుద్ధం చేస్తాడు బాలచంద్రుడిలాగా. అంటే ఇతన్ని అభిమన్యుడితో పోలుస్తారన్నమాట. అంటే తనకు ఏమి రాదు అని అనుకుంటాడు, నాకు అవసరం లేదనుకుంటాడు, నేను చేయలేమని అనుకుంటాడు. కానీ ఆ యుద్ధంలో ఇతను ఆ రోషం రావటం వల్ల వెళ్ళి అద్భుతంగా అక్కడ వాళ్ళు గెలవటం జరుగుతుందన్నమాట. అంటే ఈ తక్కువ సమయం నాకు అయ్యో అదైపోయింది ఇదైపోతుంది అని అంటే బిఫోర్ బాలచంద్రుడు. అలా కాదు, ఎస్ నేను చేయగలను అనుకుంటే ఇప్పుడు ఆఫ్టర్ బాలచంద్రుడు. ఇప్పుడు మనం అతను గుర్తు పెట్టుకుంటున్నామంటే 400 సంవత్సరాలైనా కానీ మళ్ళీ అతనికి ఒక బిరుదు ఇచ్చినాం, అభిమన్యుడు అని. భారత యుద్ధంలో అభిమన్యుడు ఎలా అయితే వ్యూహాన్ని ఛేదించాడో, అక్కడ పద్మవ్యూహం అనే దాన్ని ఛేదించటం, దాన్ని ఎలాగైతే ఛేదించడానికి లోపలికి ప్రవేశించాడో అది అన్నమాట. అలాగ ఉండాలి. ఆ ప్రతికూల అంశాన్ని కూడా అనుకూలంగా మార్చుకోవాలి. ఆయన ఎవరంటే జాన్ మిల్టన్ అని, ప్యారడైజ్ గెయిన్ ప్యారడైజ్ లాస్ట్ రాసినటువంటి వ్యక్తి అన్నమాట. ఆ ప్యారడైజ్ గెయిన్ ప్యారడైజ్ లాస్ట్ అనేటువంటివి ఎంత వండర్ఫుల్ గా ఉంటుందంటే అంత వండర్ఫుల్ గా ఉంటుంది. ఎట్లాగా స్వర్గం వచ్చింది, ఎలా స్వర్గం కోల్పోయారు అన్నది ఆడమ్ అండ్ ఈవ్ స్టోరీ అన్నమాట. ఆ వర్ణన ఎంత అద్భుతంగా ఉంటదంటే, అయితే విషయం ఏంటంటే ఆయన కళ్ళు ఉండవు. మనం కూడా ప్రకృతిని అంత అద్భుతంగా చూడలేం. ఇది నేను 8th క్లాస్ లో చదివాను. ఇది ఎంత వండర్ఫుల్, మా సార్ చెప్తే అది ఇంట్రెస్ట్ కలిగి చదివాను అన్నమాట. రాఘవయ్య మాస్టర్ అని ఆయన అప్పుడు లిటరేచర్ చేసి ఇంగ్లీష్ చదవటానికి మాకు వచ్చినటువంటి ఆయన అన్నమాట. ఆయన చెప్పిన విషయం భలే నచ్చి చదివాను నేను. ఆ తర్వాత ఆయన గురించి చదివితే ఆయన బ్లైండ్, ఈయన చెప్తుంటే వాళ్ళ అమ్మాయి రాసి పెట్టేది. అంత ప్రతికూల అంశంలో కూడా చూడండి ఎంత అద్భుతంగా వర్ణన చేశారు అని అంటే, అంత అద్భుతమైనటువంటి వర్ణన చేశారు. నెక్స్ట్ ఇంకొక వ్యక్తి ఎవరంటే బోనాపార్ట్, నెపోలియన్ బోనాపార్ట్. ఇతని యొక్క ప్రత్యేకత ఏంటంటే, అసలు అతను ఒక ద్వీపంలో బానిసగా వెళ్ళినటువంటి వ్యక్తి అతను. కానీ ఎదగాలి అన్నటువంటి కోరికతోటి ఎంత అద్భుతంగా ఎదిగాడు అని అంటే అతను ప్రపంచాన్ని శాసించే స్థాయికి వెళ్ళాడు. ఎస్, ఇతను ఈ బ్లాక్ అండ్ వైట్ లో ఫోటోలో ఉన్న అతను జాన్ మిల్టన్ అన్నమాట. ఈ జాన్ మిల్టన్ అనేట ఆయనకి కళ్ళు కనిపించవు, కానీ వండర్ఫుల్ గా ప్రకృతిని వర్ణించాడు ఆయన. ఎంత అద్భుతంగా ఉంటుందని అంటే అంత అద్భుతంగా ఉంటుంది ఆయన వర్ణన. నెక్స్ట్ ఫిగర్ అదిగోండి చూడండి. అతను చూస్తే ఇంకొకసారి ఎంటర్ కొట్టండి. ఓహ్, ఇది మీ దాంట్లో రాదు కదా. నెపోలియన్ బోనాపార్ట్. ఈయన ఎవరంటే నెపోలియన్ బోనాపార్ట్ అంటారు. ఇతను అసలు స్లోగనే అదిరిపోతుంది. ఈ రాజ్యం అనేది నాకు ఊరికినే, కిరీటకం అని నేను ఊరికినే సాధించలేదు,
కత్తితో సాధించాను అని. ప్రతికూల అంశాల్లో కూడా ఒకసారి ఒక దేశానికి యుద్ధానికి వెళ్తారు. యుద్ధానికి వెళితే వీళ్ళ దగ్గర ఉన్న సైన్యమేమో ఒక 300 మంది, అక్కడ సైన్యమేమో 10,000 మంది. ఇతనికి ఆ విషయం తెలుసుద్ది. తన సైన్యానికి ఆ విషయం చెప్పకుండా వీళ్ళు పడవలు వేసుకుని వెళ్తారనమాట. మీరు పదండి అని చెప్పేసి ఒక నమ్మకస్తుని వాళ్ళల్లో ఒక అతను పిలిచి, రే నువ్వు వెళ్ళి పడవలు తగలబెట్టే అని చెప్తాడు. ఆ పడవలు తగలబెట్టేసిన తర్వాత శత్రురాజులు వచ్చేసి మన పడవలు తగలబెట్టేశారు, ఇప్పుడు మనకి విజయమా వీర స్వర్గమా, ఇంకా వేరే మార్గమే లేదు, మనం పోరాడవలసిందే అన్నట్టు చెప్పినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఆ 10,000 మందిని ఈ 300 మంది జయిస్తారు. ఇప్పుడు మనకి మన సిచ్యువేషన్ కూడా అదే. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రధానంగా మన సిచ్యువేషన్ కూడా అదే. మనకి ఈ తక్కువ సమయము తప్పదు, కదా మనం పోరాడవలసిందే. ఇప్పుడు దాన్ని ఏం చేయటానికి లేదు కాబట్టి, మనమేమి కాలంలో వెనక్కి వెళ్ళలేం కాబట్టి ఇప్పుడు తప్పదు, మనం దాన్ని సాధించి తీరవలసింది. మనలో ఉన్న సర్వశక్తులు ఒడ్డి సాధించు. టోటల్ ఎఫర్ట్ దీని మీద పెట్టాలి మనం. ఎప్పుడైతే ఆ టోటల్ ఎఫర్ట్ పెడతామో అప్పుడు మనం దీన్ని సాధించగలుగుతాం. ఇది 200% ప్రాక్టికల్ గా వండర్ఫుల్ గా మనం సాధించగలం మాస్టర్స్. కానీ ఆ ఎఫర్ట్ పెట్టేటప్పుడు డే బై డే ఎవ్రీ డే ఇంక్రీజింగ్ మై మెమరీ పవర్. దట్స్ వై ఐ లైక్ మై సెల్ఫ్, ఐ లవ్ మై సెల్ఫ్. డే బై డే ఎవ్రీ డే ఇంక్రీజింగ్ మై మెమరీ పవర్. అది ఆ స్లోగన్ అనుకోవాల్సింది, ఇక అది తప్పదు మనకి. డైలీ 3 times అది మినిమం అనుకుంటూ ఉన్నప్పుడు మన సబ్ కాన్షియస్ మైండ్ దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఎస్, నీకు మెమరీ ఉన్నది అన్నది. ఇప్పుడు దాకా ఏంటంటే నాకు గుర్తుండదు అని అంటాం, అలవాటు చేసేసాం. సో ఇది ఎలాగ ఉంటుంది అని అంటే, మా అల్లుడు నెయ్యేసుకోడు, మా అల్లుడు మంచోడు నెయ్యేసుకోడు అని అంటే పాపం వాడు నిజమేన అనుకుని నెయ్యేసుకోలేదు. భోజనంలో మంట పుడుతున్నా గానీ అలాగే తిన్నాడు. ఇప్పుడు మన పరిస్థితి కూడా అలాగే అయ్యింది. అందుకని అలా కాదు, మనము ఖచ్చితంగా మన వర్క్ చేయవలసిందే, ఇంకా దానికి వేరే ఆప్షన్ లేదు. మనము వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని చెప్పేసి దాన్ని వదిలేసేటటువంటి ఇది మనకి లేదు. డెఫినెట్ గా నాకు వండర్ఫుల్ మెమరీ ఉన్నది. ఇప్పుడు దాకా మీరు లేదు 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 అనుకుంటూ తిరిగారు కాబట్టి ఆ మెమరీ ఉండట్లేదు, అంతే తప్ప మీకు ఎక్సలెంట్ మెమరీ. ఎప్పుడైతే మనం ప్రతి మార్క్ చేసుకోవాలి, అదే విజేతకి పరాజతకి. అంటే అదృష్టాన్ని నమ్మేవాడు సోమరి అన్నమాట. నేను చదివింది వస్తే ఫుల్ వచ్చాయి నాకు మార్కులు అని చెబుతుంటారు. అంటే వీళ్ళు సగం కూడా చదవరు, 40% చదువుతారు, కానీ మార్కులు మాత్రం 100% రావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? రావు కదా. అదంతా ఏంటంటే మనము ఈ సరికాని ఆలోచనతోటి చెప్పేటటువంటి అంశాలు, అది అనవసరం మనకి. అలా కాదు, మనము సాధించాల్సిందే, చదవాల్సిందే, చెయ్యాల్సిందే. ఓకే.